నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఎస్ఐ రాహుల్ గైక్వాడ్, ఎంఈఓ సంధ్యారాణి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు వాహనదారులతో కలిసి మానవ హారం నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ మరియు లైసెన్స్ కలిగి ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని వారు కోరారు. ఇక్కడ ఏంటి మంచి తాగి పడినట్టుగా కానీ 40% అయినా 35% అయినా ఐడెంట్ కావడానికి అరే వాళ్ళ ప్రోగ్రామ్ గురించి ఇక్కడ అందరూ హాజరయ్యారు. అరే వాళ్ళంటే అర్థం చెప్పండి నాకు. అరే అంటే మీరు గమ్యాన్ని సేఫ్గా చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి? మీ పేరెంట్స్ కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించకపోతే ఏమవుతుంది? వాటిలో అందరికంటే సున్నితమైన ప్రాంతం ఏది? అధికంగా దెబ్బతింటే ఏమవుతుంది? వారికి నర్వ్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఎనీ వెహికల్ మీరు ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత సేఫ్గా మీ ఇంటికి సేఫ్గా చేసుకోవాలి. అదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండానని రోడ్డుపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘనగా ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Road safety is not just about following traffic rules to a fine. It's about protecting our lives and the lives of others. Following traffic rules even in a hurry. The road is a safe place, whether you are driving, walking or cycling. Have a responsible driving license. Always look both sides while crossing the road. Use zebra crossings and never rush on the road. Let's pledge today to follow traffic rules and to be 99 రోజుల ప్రణాళికలు ఈరోజు అరైవ్ ప్రోగ్రాం కింద రోడ్ సేఫ్టీ నియమాలను గురించి ప్రజలందరికీ తెలియజేయడం కోసం మనం ఈరోజు ఇక్కడ ఒక మానవహారంగా వివిధ పాఠశాల విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే అందరూ కూడా ప్రతి ఒక్కరూ పౌరులందరూ కూడా రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. బైక్ పైన వెళ్ళే వాళ్ళందరూ కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా కార్లో డ్రైవ్ చేసే వాళ్ళందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. దాంతో పాటుగా మద్యం సేవించి వాహనము నడపకూడదు. అదేవిధంగా రోడ్డుకు ఎడమవైపు మాత్రమే నడవాలి. దాంతో పాటుగా సెల్ ఫోన్ మాట్లాడుతూ కూడా డ్రైవింగ్ చేయకూడదు. ఇవన్నీ కూడా విద్యార్థుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన మండలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా పాల్గొన్నారు. దాంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా వివిధ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొని
కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా హాజరయ్యారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రజలందరూ కూడా మీ యొక్క రక్షణను దృష్టిలో పెట్టుకొని, మీ యొక్క కుటుంబం యొక్క రక్షణను కూడా దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా అందరూ కూడా ఈ భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తారని, మన ఖానాపూర్ మండలాన్ని ప్రమాదరహిత మండలంగా అందరూ కూడా ఆచరించి నిరూపిస్తారని మా పిల్లలందరి యొక్క కోరిక తప్పనిసరిగా మన్నించి మీరందరూ కూడా ఈ నియమాలను పాటిస్తారని ఆశిస్తున్నాము. మీరందరూ కూడా ఈ నియమాలను పాటిస్తేనే మేము ఆశించిన ఫలితం అనేది లభిస్తుంది. మరి మీరందరూ కూడా తప్పనిసరిగా నియమాలు పాటించాలని కోరుకుంటున్నాం. ఉపాధ్యాయులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. ఒకసారి మనం స్లోగన్ సిద్ధం పెట్టా. సో నేను ఫాస్ట్ డ్రైవ్ అని చెప్తాను, మీరు లాస్ట్ డ్రైవ్ అని చెప్పాలి. ఫాస్ట్ డ్రైవ్, ఫాస్ట్ డ్రైవ్, ఫాస్ట్ డ్రైవ్. ఫ్యామిలీ మీద ఆ మెయిన్ వ్యక్తికి యాక్సిడెంట్ జరిగితే రేపు ఆ ఫ్యామిలీ రోడ్డుపై జరిగే ప్రమాదం ఉందా లేదా? ఆ ఫ్యామిలీ రోడ్డుపై పడుతుంది. కావున మీరు మీ ఫాదర్కు, మీ పేరెంట్స్కు అందరికి ఖచ్చితంగా చెప్పాలి, హెల్మెట్ ఖచ్చితంగా ధరించని చెప్పాలి. ఓకే, నెక్స్ట్